శ్రద్ధలతో వేదమంత్రాలు సహితంగా పంచహారతలు ఇచ్చిన వేద పండితులు. सर्वसंपूजिताय नमः, सर्वरोगोपहारिण्ये नमः, सर्वद्वीपाय नमः, सर्वनदी सामरसान्ये नमः, सर्वनदी संगमाय नमः. आत्म प्रदक्षिण नमस्कार समर्पयामि. छत्रजामराज सर्वोपचारपूजान् समर्पयामि. नमस्ते नमस्ते पाहि मां प्रसन्नो श्री तुंगभद्रा नदी देव्यै नमः. वयं वै शृणाय कुर्महे समेकान् कामकाभद्रा वरुणासते थे. श्री तुंगभद्रा नदी देव्यै नमः. मंगलद्रव्याणि మనం విశేషంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నాము. ఈ రోజున 4వ రోజు కార్తీక సోమవారము, అత్యంత ప్రీతి అయినటువంటి రోజు. రాత్రి ప్రారంభ కాలంలో విశేషమైనటువంటి తుంగభద్రా నదీదేవికి సౌభాగ్యం. ఆ పూజా జలాన్ని కూడా హారతి అయిన తర్వాత భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ యొక్క శిరస్సులో ధూపం సమర్పయామి. పశ్చాదుత పూర్ణ పురస్తాద్ ఉన్మధ్యతః పౌర్ణమాసే జిగాయ యస్యాం దేవాధితం వసంతః ఉత్తమేన చ ఇహ మాదయంతాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. తుంగభద్రా నదీ దేవ్యై నమః. కుంభహారతిం సమర్పయామి. ఆశస్సిషానో వృషభో నయుగ్మో ఘనా ఘనః శోభనశ్చర్షణీయాం. సంక్రందనో నిమిష ఏకవీరః శతగుంసేన అజయత్ సాకమింద్రః. తుంగభద్రా నదీ దేవ్యై నమః. నందిహారతిం సమర్పయామి. సర్వేభ్యో ఏ చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్వేభ్యో నమః. ఏ లోచనే దివో ఏ భాసూర్యస్య రశ్మిషో येषामप्सु सदस्कृतं तेभ्यः सर्वेभ्यो नमः. या इषवो यातु धानानां ये वा वनस्पतिगुं रनो ये वा वटेषु शेलते तेभ्यः सर्वेभ्यो नमः. तुङ्गभद्रा नदी देव्यै नमः. నాగహారతిం సమర్పయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగు. హారతి అగ్నిర్న భువనాని సర్వా సకృత్తికాభిరభిసం అగ్నిర్నో దేవస్సు వితే దదాతు. తుంగభద్రా నదీ
समर्पयामि स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महेन्महेशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా కలెక్టర్. దాంట్లో ఇండస్ట్రియల్ హబ్ ఏపీకి 3,773 ఎకరాలు ఉంది కదా, అది కూడా అడిగాను. ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, ఫిష్ ప్రాసెసింగ్ సెంటర్స్, కోస్టల్ టూరిజం, ఈకో టూరిజం, హెరిటేజ్ టూరిజం, రోప్వేస్, అండర్ వాటర్ అక్వేరియంస్, ఎడ్యుకేషనల్ ట్రైనింగ్, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ట్రైనింగ్, ఈ వన్ కింద ఈ ప్రధాన ఒక 5 ఇచ్చాడు. ఇవి తక్కువ కాస్టే, అన్ని బిలో 2 crores కాస్ట్. రెనోవేషన్ ఆఫ్ ట్రెడిషనల్ వాటర్ బాడీస్ ఆ కోస్టల్ ఏరియా, అవి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫిష్ డ్రై సపరేట్ గా 1.7 ఆర్డబ్ల్యూఎస్ కరెస్పాండెన్స్ ఏమన్నాడు సార్, ఇవి కాక ఇంకా ఏమైనా ఉంటే ఇవ్వండి. డిసిప్లినేషన్ బ్యాంక్ 4-5 ఉన్నాయి, చేస్తామని ఇచ్చేయండి. అది వర్కౌట్ కావు సార్, మనం మెయింటైన్ కూడా చేయలేము. కోర్టు వాళ్ళు అయితే చేసుకోవచ్చు. సో స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేసేది దీని అర్థం. అవును సార్, స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ టేకప్ చేసుకుని మళ్ళీ జియో లెటర్ వచ్చింది. ఎన్ఎస్ఏ 1లో ఈ సాగమాల 1కి మళ్ళీ జియో లెటర్ పెట్టాడు, చైర్మన్ రాజారు. కోర్టు చైర్మన్ సేమ్ అదే మ్యాటర్ రిపీట్ చేస్తూ రెండోసారి అనెక్సెల్ 2, అనెక్సెల్ 3 అన్నాడే ఈ జియో లెటర్లో. ఇచ్చాడు. భూషణ్ కుమార్ ఈయన కూడా 1 and 2 రాశాడు కదా. ఈయన 1 and 2 ఇచ్చాడు. ఈయన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అయినా అదే ఆ జియో లెటర్ రెఫరెన్స్ పెట్టి ఈయన 2 and 3 అన్నాడు. మర్చిపోయి 2 అన్నారు. తర్వాత జియో లెటర్ వచ్చింది. పురాంతక మండల ప్రభుత్వాలు కూడా ఇచ్చాడు. అవి సాగమాలలో ఇవ్వడానికి అంత కరెక్ట్ కాదేమో సార్. మాట మొదకల్లో పెట్టండి, అది తీసేది చూపురాంతం. ఇంకోటి ఏదో సిగరకొండ అనే ఒక విలేజ్లో ఓకే దేనికి మీరు నచ్చిన ఇన్ఫర్మేషన్ దేని కింద అడుగుతున్నాడు? మళ్ళా వచ్చింది. యాక్చువల్గా మనకు 2 and 3 కరెక్ట్ అని ఓకే సార్ మీకు వచ్చింది కదా. నెక్స్ట్ 1 లిస్ట్ ఆఫ్ పోస్టల్ డిస్ట్రిక్ట్స్ అని అన్ని స్టేట్స్ లో లిస్ట్ ఆఫ్ పోస్టల్ డిస్ట్రిక్ట్స్ మెన్షన్ చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇది విశాఖపట్నం ప్రకాశం. కాబట్టి అనెక్సర్ 1 అనేది 2 and 3 కరెక్ట్. 2 వచ్చేసి ఫార్మాట్ ఫర్ ప్రాపర్టీ. ఇదేంటిది ఇప్పుడు 2 and 3 అడిషనల్ అంటారా? ఇది వేరేదా? కాదు, 2 and 3 సంబంధించింది ఇది అడిషనల్ లేదా ఇది వేరేదా?
అన్ని పంపించాము అన్ని పంపించాము సార్ పదవి అడిగారు సార్ అది మీరు ప్రశ్న వేరే సార్ పంపాలా నేను సపరేట్ అయితే అంతే సార్ రెస్పాండ్ అటువంటిప్పుడు 2 and 3 లేవు అడిషనల్ యాడ్ చేస్తే సరిపోతుంది కదా. అవును సార్, అంటే 3లో న్యూ రీప్లేస్ సార్, అంటే ఇప్పుడు 3 ఎక్కడ నువ్వు 3 అంటున్నావు నాకు 3 అంటే ఇండివిజువల్ సార్. యాక్చువల్లీ 2 ఏదైనా మనం ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి సార్. ఇదే అవును సార్. ఈ 3 తప్పింది, యాక్చువల్లీ 3 2 ఇది సార్ ఫస్ట్ వాళ్ళు ఇచ్చినప్పుడు 1 and 2 ఇచ్చారు. 1 and 2 లేదు. ఇంకేమంటున్నాడు, కైండ్లీ నోట్ దట్ some project names have been shortened and projects of similar nature in the same location have been combined. Additionally, if there are some relevant projects that have not been shared with us earlier, అదే సాగర్మాలం 2 అనే ఎక్కడ లేదు కదా కమ్యూనికేషన్ లో ఇక్కడ ఇది ఏమో చెప్తున్నా, అది ఎవరు కమ్యూనికేట్ చేశారు ఇది? Yeah, Government of India is seeking additional information in an Excel sheet for taking care. Where the Minister of Shipping is consistently pursuing the matter. ఇప్పుడు ఏమన్నా అంటే అందువల్ల మనం ఎవరైతే వాళ్ళు ఇచ్చారో వాళ్ళు ఇది కూడా తీసుకొని ఆ 2 and 3 అదనంగా ఈ కాలమ్స్ లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది, అంతే ఇష్యూ. మరి ఇప్పుడు ఇది ఎలా కమ్యూనికేట్ చేసామా లేదు? మరి ఈ ఫార్మాట్ కాపీస్ ఇది వాళ్ళే పెట్టారండి. ఇది ఏంటంటే ఈయన అన్ని పోర్టల్స్ చూసాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామాయపట్నం పోర్టల్స్ దానికి అడిగితే అర్థం వేరే పోర్ట్కి. ఈ మోడర్న్ ఫిషింగ్ హార్బర్ అట్ కొత్తపట్నం అంటే ఏపీ MIDCL ఏంటి ఇది? వాట్ ఈస్ దిస్ ఏపీ MIDCL? ఇది మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సార్. మీదా ఫిషరీస్ ఫిషరీస్ దిగా సార్, స్టేట్ గవర్నమెంట్ సార్. ఏదైనా ఫిషింగ్ జేడీ చూస్తే ఆయన తగ్గ తెప్పించిస్తాడు, మనకి ఏం పోయింది. ఈ రోజు డెసిషన్ ఏంటంటే వీటి వరకు ఆఫీసర్లకు ఇచ్చి వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళ ఎక్కువ ఏదన్నా వేరే ఇట్లాంటి ఇప్పుడు మేము ఇదేమో వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి తెలియదు కాబట్టి ఆయన తెచ్చుకొని పెట్టుకుంటాడు. మాకు ఏమంటానంటే జిల్లాలో ఈ సబ్జెక్ట్ కూడా రామాయపట్నం లైట్ హౌస్ టూరిజం అంటున్నారు, ఇది కూడా ఒకటి అంటే ఇప్పుడు ప్రాజెక్టులకు సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలని అడిగాడు. వాడే ఆ బెండు విడగొట్టాడు. అందులో మనం 2 అని ఇచ్చినట్టే ఉన్నాయి దాంట్లో, కాబట్టి ఇంకా అది ఇబ్బంది లేదు. ఇన్ఫర్మేషన్ కూడా ఉంది దాంట్లో పెట్టాను. ఈయన అన్ని పోర్ట్ అని చెప్పి అంటున్నాడు. వాళ్ళకి అప్ చెప్పాం కదా, కాలమ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో వాళ్ళు దే విల్ obtain and give it to us. So ఆయన 2లో ఉన్న వాటికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు. శిక్షణ నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా కలెక్టర్. అట్లాగే ఈ రోజు ప్రధానమంత్రి కౌశల్య వికాస్ జూమ్ మీటింగ్ యాప్ ద్వారా జేసీ గారికి స్కిల్ డెవలప్మెంట్ జరిగింది. అయితే ఈసారి కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నామ్స్ ప్రకారం మేనేజ్ చేసి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్కీమ్ టు బి సింక్ విత్ ది ప్రెజెంట్ సినారియో పాలసీస్ ఇక్కడ బడ్జెట్ ప్రపోజ్ చేయడం జరిగింది స్టేట్ లెవెల్లో. అట్లాగే ఫ్యూచర్ ఆఫ్ ది PMKVP పాయింట్ 1లో ఇక్కడ మనకి ఈసారి డిమాండ్ డ్రైవెన్ స్కీమ్స్ సంబంధించి ఫాలో చేస్తున్నాము. అట్లాగే మోర్ ఎంఫసైజ్ గివెన్ ఫర్ ది ఇండస్ట్రీ కొలాబరేషన్స్ ట్రైనింగ్స్, అట్లాగే యూటిలైజేషన్ ఆఫ్ అవైలబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్లాగే కాలేజెస్ స్కూల్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు 500 ఓసీస్కి, అదర్ మనకి మామూలుగా SC ST ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి DSC అకౌంట్కి మనం 500 రూపీస్ అది క్రెడిట్ అవుతుంది. దిస్ ఇస్ స్కిల్ డెవలప్మెంట్ కమిటీకి.
సో ఐడెంటిఫై చేసి దాంట్లో మన టార్గెట్స్ అలొకేట్ చేసేవాళ్ళు, మొబైలైజేషన్ చేసేవాళ్ళు, కౌన్సిలింగ్ చేసేవాళ్ళు, బ్యాచ్ ఫార్మేషన్ చేసి ఎన్సివిటీ నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ అప్రూవ్డ్ అవార్డెడ్ బాడీ ప్రిడిక్షన్ ఆఫ్ ది జాబ్ రోల్స్ దాని ప్రకారం తీసుకుంటారు. బ్యాలెన్స్ 50% SCS, SDM అట్లాగే CSM, కోఆర్డినేషన్ విత్ ది NSDC, అక్రిడియేషన్ అవార్డెడ్ ఫర్ ది MSDC, టార్గెట్ అలొకేషన్ ఫర్ ది స్టేట్, బడ్జెట్ ఎర్మార్క్ టు ది స్టేట్, అట్లాగే డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కమిటీ, ఫార్మేషన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కమిటీ ఆల్రెడీ కలెక్టర్ గారు అధ్యక్షుల జాన్లో మనం స్టార్ట్ చేసాం సార్. సో దాని తర్వాత మన సబ్ కమిటీస్ మీటింగ్స్ కూడా మనకు కంటిన్యూగా జరుగుతున్నాయి. వీటన్నిటి కూడా మనం మీటింగ్స్లో అన్ని డిస్కస్ చేస్తున్నాం సార్. లిస్ట్ ఆఫ్ ది మెంబర్స్ DSC ఆల్రెడీ మనం సర్క్యులేట్ చేస్తున్నాం సార్. అట్లాగే స్టేట్ ఆఫ్ ది స్కిల్ గ్యాప్ స్టడీ, స్టేటస్ ఆఫ్ ది స్కిల్ గ్యాప్ స్టడీ ఇది ఆల్రెడీ మనం గాయత్రి మేడం గారు శ్రీధర్ గారు ప్రిపేర్ చేస్తున్నారు సార్. సంకల్పం ప్రిపేర్ చేసినాం సార్. దాన్ని మనం రీఫైన్ చేసి కొంచెం PMKV తగ్గట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ సంకల్ప స్కీము, PMKV స్కీము బోత్ ఆర్ ఈక్వల్ సార్. రెండు స్పాన్సర్డ్ బై 1-2 సార్. మనం టార్గెట్స్ చేయబోతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో సంకల్ప్ గురించి చెప్పాలంటే ఇన్ బ్రీఫ్ ఇన్ నక్షల్ అంటే సంకల్ప్ is one of a kind because and skilling ecosystem lo skill appreciated. Next. So basically run through this all the skilling ecosystem kalsi we will support Sankalp will support for these industrial painting again that is about 10,000 people, milk collection center as per PMK revised norms. Next. ఉన్నటువంటి యాక్టివిటీస్ మీరు సజెస్ట్ చేయొచ్చు, మనం ఇన్కార్పొరేట్ చేసుకొని త్రూ సంకల్ప సపోర్ట్ చేస్తుంది. దాంట్లో మేడం గారు ముఖ్యంగా మన జిల్లాకు రిలవెంట్ ఏమున్నాయి అనేది ఒక 4-5 చెప్తున్నారు. ఒకటి మనకు సాగరమాల కింద ఫిషర్మెన్ కమ్యూనిటీకి కొన్ని యాక్టివిటీస్ని, అలాగనే మనకు చీరాలలో మన జిల్లాకు సంబంధించి వీవర్స్ కమ్యూనిటీ ఉంది. దాన్ని అప్స్కిల్లింగ్ చేసి కొంత స్కేలప్ చేయడానికి స్కోప్ ఉందని చెప్తున్నారు. అట్లనే మనకు ఇండస్ట్రీ కారిడార్ అప్కమింగ్లో ఉంది కాబట్టి కొంత ఇండస్ట్రీ పెయింటింగ్ అనేది ఒక సైంటిఫిక్ వేలో ట్రైన్అప్ చేయడానికి కొన్ని కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. అట్లా మన దగ్గర ఉన్నటువంటి మ్యాన్ పవర్ వాళ్ళకి ఇస్తే స్కిల్ అప్ చేసి మనకు ఇచ్చి ఇండస్ట్రీస్కి అప్లికబుల్ చేస్తారు. అట్లనే మనకు బల్క్ మిల్క్ కలెక్షన్ సెంటర్స్ దగ్గర కొంత క్వాలిటీ ఆస్పెక్ట్స్లో స్కిల్ అప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్నే కాకుండా వాటి కొంత ఎప్పుడు కంప్యూటర్స్ టాలీ లైక్ ఈ చిన్న కోర్సులు మనం చాలా రోజుల నుంచి చేస్తున్నాము, చాలా స్కిల్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడాను. అది కాకుండా కొంత డిఫరెంట్గా థింక్ చేసి డిఫరెంట్ అప్రోచ్లో మనం కౌశల్ ప్రకాశంని ముందుకు తీసుకెళ్ళమని చెప్పేసి హెడ్స్ చెప్తున్నారు కాబట్టి సో అది థింక్ చేసి మీరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు వీళ్ళంతా మనం ఎట్లా మీరు ఏదో పైన చూపించింది ఇదేనా, ఏం రోల్ చేయాలి దాంతో క్లారిటీతో సహా బ్యూటిఫుల్ SOP నేనే రాస్తాను. జిల్లాలకి అట్లాంటివన్నీ ఒక 300-400 రాసుకుంటాను. ఒకటి DRDAలో భాగంగా అక్కడ అందులో ఇండక్షన్ ప్రోగ్రామ్స్ ప్రొక్యూర్మెంట్ ఎవరెవరో అది చేస్తా ఆ బెనిఫిషరీస్ కి కెపాసిటీ బిల్డింగ్ చేసే విషయానికి వచ్చేటప్పుడు సీఆర్తో కలిసి ప్లాన్ చేసుకుని పని చేస్తాడు ఆయన. అట్లాగే లైవ్లీహుడ్ చేయొచ్చు విషయంలో తను ఓవరాల్గా SHG మెంబర్స్ లో అక్కడ తను కోర్ వర్క్ తను ఒరిజినల్ వర్క్ చేసుకుంటూ ఆ బెనిఫిషరీస్ కి స్కిల్ ఇవ్వాలి. మనం అప్పుడే వాళ్ళు ఆ బిజినెస్ యాక్టివిటీని సక్సెస్ఫుల్ గా చేసుకోగలుగుతారు, ప్రొఫెషనల్ గా చేయగలుగుతారు అని అన్నప్పుడు సీరియస్ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ఆస్పెక్ట్ తీసుకొని ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలి మీరు రిపోర్ట్స్ తీసుకొని ప్లాన్ చేసుకొని ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసుకొని చేస్తారు. సో ఇక్కడ నేను ఏమంటానంటే ఇది ఒక పెద్ద ఈ రకంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెల్ అనేది ఇప్పుడు మీరు టాస్క్ ఫోర్స్ అంటారు, దాన్ని స్కిల్ డెవలప్మెంట్ ఏదో మంచి పేరు పెట్టాను నేను. దాన్ని నేను ఏమంటానంటే స్టేట్ వాళ్ళకి అందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ రోజు ప్లే చేసేటప్పుడు వాళ్ళకి దీంట్లో రావడం మిగతా దానికి వాళ్ళకు అనేది పోదు. ఇప్పుడు DBM లైవ్లీహుడ్స్ వచ్చేటప్పటికి స్కిల్ డెవలప్మెంట్ ఫర్ ఆ లైవ్లీహుడ్ లో ఉన్న బెనిఫిట్స్ స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చేటప్పుడు సీడాప్తో పనిచేస్తుంది.
మిగతాది వాళ్ళ పీటీ షెడ్యూల్లో పని చేసుకుంటుంది. అట్లా కూడా అందరినీ మనం తీసుకొచ్చి వాళ్ళందరినీ ఇట్లా కూర్చోబెట్టి ఒక రెండు ఓరియంటేషన్ ఇస్తే ఓవరాల్ సీడా చూసుకుంటారు అనమాట. అది చేయాలి మనం వాస్తవంగా. దాన్ని గట్టిగా చేసామనుకోండి అప్పుడు నాట్ ఓన్లీ పిఎంకేవై, మనం ఈరోజు చూస్తుంది పిఎంకేవై కావచ్చు, లేకుంటే ఏమన్నా వెరైటీ కూడా రావచ్చు, మనకు తెలియదు. సరే, ఇది మీకు నేను చెప్పదలుచుకుంటే అంటే నీడ్ టు స్ట్రెంగ్థెన్ ది ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్. దాన్ని చేద్దాం. తర్వాత మనం ఇంతవరకు ఈ మాట్లాడాం కదా, కొద్దిగా స్కిల్ డెవలప్మెంట్ కమిటీలో అది ఓవరాల్గా ఉన్నా నాకు ఇంకోటి కూడా మిస్ అయింది ఏంటంటే, కొంత మనకి ఎవరైనా సరే కొన్ని ట్రైనింగ్స్ విషయాల మీద మనకి ఏదన్నా ఒక అడ్వైజరీ రోల్ ప్లే చేయడానికి కూడా మనం ఒకటి పెట్టుకోవచ్చు. ఒక అడ్వైజరీ లేదు నాకు వచ్చిన ఐడియా, ఒక అడ్వైజరీ కమిటీ. సో ఈ అడ్వైజరీ కమిటీలో మనం ఎక్స్పర్ట్స్ అందరూ పెట్టుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా సరే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయం మీద మీ దగ్గర అదే కొంతమంది ఉన్నారు చూసావా, వాళ్ళతో పాటు ఉదాహరణకి ఇప్పుడు రూట్ సెట్ ఉంది. వాళ్ళు దీంతో కాకపోయినా మనం డూప్లికేషన్ ఉండకూడదు, వాళ్ళు చేసేది మనం చేయకూడదు, మనం చేసేది వాళ్ళు చేయకూడదు అని కూడా మనం ఇంట్లో పెడుతున్నాం కలిగితే అక్కడ ఏదైనా వాళ్ళు సక్సెస్ఫుల్గా చేస్తుంటే ఇక్కడ మనం కూడా చేయాల్సి వచ్చింది అనుకోండి వేరే లైన్లో, మనం ఇలా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు కదా. సో అందువల్ల ఒక అడ్వైజరీ బాడీ ఈ ట్రైనింగ్ ఎలా చేస్తే బాగుంటుంది, ఎన్ని రోజులు చేస్తే బాగుంటుంది, అంటే క్వాలిటీ ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది అనే విషయంలో కూడా మనం డిఎస్సికి డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీకి అనుబంధంగా ఒక సబ్ కమిటీ లాగా అన్నమాట. ఇది ఆపరేషన్స్ ఇంప్లిమెంటేషన్ ఇది వేరు. దీనికి మనం కొంత ఎక్స్పర్టైజ్ ఉన్న తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీ కాదు గవర్నమెంట్ ఉన్నారు, యూ కెన్ మేక్ దెమ్ యాజ్ అడ్వైజరీ కమిటీ మెంబర్స్. బికాస్ వాళ్ళ దగ్గర మీకు చాలా లైన్స్లో వాళ్ళు చెప్తా ఉంటారు కదా అదే విషయాలు, ఎలక్ట్రికల్ ట్రేడ్ కదా ఇస్తూ ఉంటారు. వాళ్ళకంటే మనం కాదు కదా, వాళ్ళు ఇన్స్టిట్యూట్ నడుపుతూ ఉన్నారు కదా, వాళ్ళకి తీసుకోవాలని మనం పెట్టుకోవచ్చు. ఇంకా ఎవరైనా జిల్లాలో రూట్ సెట్ ఆయన కానీ లేదా ఆయన ఎవరైనా దగ్గర మంచి ఎక్స్పర్ట్ విశ్వాసపరుస్తున్న వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ గురించి పెట్టుకోవచ్చు. కావాలని ఇళ్ళ దగ్గర ఉంది కదా, దాన్ని కూడా ఒక రకంగా మనం బిడ్ చేస్తున్నాం. విమానాశ్రయం నందు ఆంధ్రప్రదేశ్ గవర్నర్కు సాదర స్వాగతం పలికిన మంత్రులు, కలెక్టర్లు. తిరుమల నందు వరాహస్వామిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.
नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.
రానా ఇక్కడ రా. కడప జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని 14వ వార్డులో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటన. 14వ వార్డులోని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వార్డులోని కొంతమంది ప్రజల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా తక్షణమే సంబంధించి అధికారులకు సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలను జారీ చేసిన ఎమ్మెల్యే సమస్యల మీద పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ఈ 14 వార్డులో ఈరోజు తిరిగేదానికి కారణం ఏమి అంటే ప్రతి వార్డులో తిరుగుతున్నాము. మెయిన్ ఏమంటే జగనన్న పెట్టిన నవరత్నాలన్నీ కూడా ప్రజల్లోకి పోవాలి. ప్రజా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు దగ్గర అయ్యాలి. ఎక్కడ మిస్ అయినా కూడా ఇండ్ల సమస్యలు కానీ ఏ మిస్ అయినా కూడా మిస్ కాకోకుండా 100% ప్రజలకు జగనన్న కానుకలు నవరత్న కానుకలు అన్నీ కూడా చేరాలనేదే మా ఒక అదే కాకుండా చిన్న చిన్న డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. మున్సిపాలిటీ అయింది, అప్పుడు చేసిన కొన్ని రాజకీయ నాయకులు కొన్ని పాత నాయకులంతా కూడా డెవలప్మెంట్ నోచుకోలేదు. ఈరోజు ఆ సమస్యలన్నీ కూడా మేము రెక్టిఫై చేసుకొని వస్తున్నాము. ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఏమి, వాటర్ సిస్టమ్ ఏమి, లేదా చిన్న చిన్న లీక్లు, లేదా ఎక్కడైనా పంచాయతీలు లేదా లైనింగ్ కరెంటు పనులు ఏమి, ఇవన్నీ కూడా పర్సనల్గా నేనే తిరిగి ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తెలుసుకుంటాను. అదేవిధంగా సచివాలయం సిబ్బంది కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఆన్ ద స్పాట్ వాళ్ళకి ఏమైనా లోపం ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఇక్కడే పరిష్కారం అవుతున్నాయి. ఇంకా ప్రజలకు జగనన్న పథకాలన్నీ కూడా చేరాలి. చేరినప్పుడే మేము ప్రతి ఇంటికి మా పథకాలు చేరితేనే మేము సక్సెస్ అయినట్టు, జగనన్న ప్రభుత్వం సక్సెస్ అయినట్టు. ఇంకా అక్కడక్కడ ఇండ్లవి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎడిటర్ ముత్యాల ప్రసాద్ తుది శ్వాస విడిచారు. కరోనా బారిన పడిన విజయవాడ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం కన్ను మూశారు. అభ్యుదయం రచయితలు సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. ఆయన మృతి జర్నలిజానికి తీరని లోటు.